హాయ్ అండి. మనం ప్రియా యొక్క ఐవీఎఫ్ జర్నీని ఫాలో అవుదాం. సహజంగా ఒక ఫీమేల్లో ఒక నెలసరిలో ఒక అండం అనేది విడుదలవుతుంది. ఆ ఒక్క ఎగ్ నుంచి ప్రెగ్నెన్సీ రావచ్చు, రాకపోవచ్చు. సో ఐవీఎఫ్లో ఛాన్సెస్ ఇంప్రూవ్ చేయడానికి ఆ నెలలో మనం స్కాన్లో చూసే అన్ని ఎగ్స్ కూడా పెరగడానికి మెడికేషన్స్ ఇస్తాము. సో ప్రియాకి సెకండ్ డే ఆఫ్ పీరియడ్ నుంచి మనం ఈ ఫాలికల్ సైజ్ పెరగడానికి ఎవ్రీడే ఇంజెక్షన్స్ అనేవి ఇస్తామన్నమాట. ఎవ్రీ ఆల్టర్నేట్ డే స్కాన్ చూసుకుంటూ ఈ ఫాలికల్ సైజ్ని మానిటర్ చేసుకుంటూ ఇంజెక్షన్ డోస్ అనేది అడ్జస్ట్ చేస్తూ ఉంటాం. టోటల్గా 10 to 12 days ఇంజెక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఫైనల్గా మనకి ఫాలికల్స్ అంటే ఎగ్ ఉండే శాక్ యొక్క సైజ్ డిజైర్డ్ సైజ్ అంటే 18 millimeters లేదా అంతకన్నా ఎక్కువ సైజ్ వరకు పెరిగాక ఈ ఎగ్స్ అనేవి మెచ్యూర్ అవడానికి మనం ట్రిగర్ ఇంజెక్షన్ ఇస్తాం. ఈ ట్రిగర్ ఇంజెక్షన్ ఇచ్చిన 36 hours నెక్స్ట్ స్టెప్ అంటే ఓవం పికప్ లేదా ఎగ్ రిట్రీవల్ అనే ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఈ ఎగ్ రిట్రీవల్ అనేది సింపుల్ పెయిన్లెస్ ప్రొసీజర్ అండి. అవుట్ పేషెంట్ ప్రొసీజర్, కుట్లు కోతలు లాంటివి ఏమీ ఉండవు. వెజైనా ద్వారా స్కాన్లో చూసుకుంటూ ఒక థిన్ నీడిల్ని మనం ఓవరీలోకి పంపించి ఆ ఎగ్స్ అన్నిటిని మనం ఆస్పిరేట్ చేస్తాం. సో ప్రియాకి మనకి 16 eggs అనేవి ఫైనల్గా మనం ఆస్పిరేట్ చేయగలిగాము. సో దీని నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అన్నది మనం ఫర్దర్ రీల్స్లో చూద్దాము.